ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రజల బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మానదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ప్రతిరోజు కృప చూపుతూ ఉన్నాడు. ఈరోజు నిలబడ్డాను, మాట్లాడగలుగుతున్నానంటే దేవుని కృపే. దేవుడు బలమైందే మనం ఎవరో మాట్లాడలేం, ఎవరో నిలబడలేం. దేవుడు ఆయుష్ ఇస్తే తప్ప మనం ఎవరూ కూడా ఆరోగ్యంగా ఉండలేం. కనుక మనము దేవుడిని చేస్తున్నప్పుడు దేవుని కొరకు కూడా మనం కూడా ఆయన మెచ్చుకున్న జీవితాన్ని జీవించాలని ప్రభు పేట మీకు మనం చూస్తున్నాం. చూడండి, కీర్తన గ్రంథం 140వ అధ్యాయము 12వ వచనం చూస్తే ఇలా రాయబడింది: బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన అన్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. చూసారా, రెండు విషయాలు. దేవుడు నన్ను విడిచిపెట్టాడు, మేము అధోగతిలో ఉన్నాం, పరిస్థితులను తారుమారుగా ఉన్నాయని చాలామంది అనుకుంటూ ఉన్నారు నేటి కాలంలో. కానీ ఆయన ఏమంటున్నాడు? బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు. దావీదు ఏమెరిగి ఉన్నాడని చెప్తున్నాడంటే, ఎవరైతే బాధింపబడుతూ ఉన్నారో వారి పక్షానంతా యెహోవా వ్యాజ్యమాడుతాడంట. ఇశ్రాయేలీయులు బాధించబడుతుంటే వారి పక్షాన వ్యాజ్యమాడి తీసుకొచ్చారు. వాళ్ళు అనేకమైన సమస్యల చేత బాధించబడుతూ ఉన్నారు. రోగముల చేత, రుగ్మతల చేత. దేని విషయమైతే నువ్వు బాధించబడుతున్నావు దాని నుంచి దేవుడు తీసుకురాగలిగిన వాడు. ప్రియబిడ్డ, నీవున్న పరిస్థితుల నుంచి బాధపడవాడు. ఆయన వ్యాజ్యమాడతాడు. ఆయన వ్యాజ్యమాడే టైం మన దగ్గరికి వచ్చింది కనుక కృంగిపోవాలి. రెండోది, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చునని నేను ఎరుగుతున్నాను. రెండోది, ఎవరైతే దరిద్రులుగా ఉన్నారో వారికంటే ఆయన న్యాయము తీర్చేవాడిగా ఉన్నాడు. నువ్వు అనుకుంటావు, నా పక్షాన్ని ఎవరో లేరా, న్యాయం చెప్పేవారు లేరా అని కృంగిపోతున్నావేమో. లేదు, ఆయన నీకు న్యాయం చేసేవాడిగా ఉన్నాడు. ఈ మాటలు అర్థమైతే ఈ ఉదయకాల సమయంలో లేచి ప్రార్థన చేసుకో. కన్నీళ్ళు మోసుకొని కన్నీరు కాచి రోదనించి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో నీవు బాధించబడుతున్న వారి పట్ల వ్యాజ్యమాడతావని మాతో మాట్లాడావు. ఎవరైతే బాధించబడుతున్నారో వారిని విడిపించండి. ఎవరైతే న్యాయం లేక కొట్టుకుంటున్నారో న్యాయమును జరిగించండి, కృప చూపించి ఈ దినము ప్రయాణాలు, ప్రార్థనలు సమస్తం చేతులకు అప్పగిస్తూ యేసే నామములో ఈ మనలను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.